రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో తాడు చేసి ఎందుకు అబ్బాయి వదిలే నెక్స్ట్ మాట్లాడుకుందాం మీరది మా వంశీ గారు వచ్చేసి తెలిసిందే మనోడు ఒక చిన్న అనమాట క్వశ్చన్ వేసిన వెంటనే ఇలా గాలి చూస్తాడు ఫస్ట్ చెప్పి సాగు అంటాను నేను మార్చ్ క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసియా అప్పుడు వెళ్ళలేదు కదా ఇప్పుడన్నా ఇంకా బాను హాయ్ మనం ఫస్ట్ టైం ఇలా కలుస్తున్నాం కలవలేదు మీరు ఇద్దరు ఆఫీస్ లో ఎదురు పడ్డాం కానీ ఎప్పుడు కలవలేదు ఇదే ఫస్ట్ టైం కొంచెం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదైనా తీసి తెలుగు సినిమాలో రావన్నా రావణ మీకు మాస్టర్ రాజ్ అనే టైటిల్ ఐ థింక్ మిరపకాయ అప్పుడు కదా కాదు అంతకంటే ముందే ఇది అంటే టైటిల్ నాకు పడిన గుర్తు డాన్ సీన్ కి ఇది ఇది ఈ క్రెడిట్ వెళ్ళేది హరీష్ శంకర్ కి ఇంతకుముందు చెప్పాను నేను తెలుసు హరీష్ శంకర్ కి వెళ్తుంది లక్ష్యం అనే సినిమా ఫంక్షన్ లో సుమ చేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్ సో అక్కడ పడింది అది ఇలా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే నాకు బాగా గుర్తు ఎప్పుడు అంటే డాన్ సీన్ ఇలాగా ఏంటి మీరు బస్ లో ఇలా అక్కడ టైటిల్ పడుతుంది అక్కడ పడేది ఓన్లీ మాస్ రాజా ఆ తర్వాత మాస్ మహా అయింది అది సో ఫస్ట్ టైం మీకు వచ్చేసి అక్కడ నుంచి ఆ మాస్ రాజా దాని తర్వాత మాస్ మహారాజా అలాగే కానీ టైటిల్ కి ఇదే ఫస్ట్ టైం అవును మాస్ జాతర సో మీకున్న ఈ బేసిక్గా మనకి తెలియకుండానే స్లోగా ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యామిలీ జానర్ చేసుకుంటా వచ్చారు ఇది మనకి ఇట్లు శ్రావణ్ సుబ్రహ్మణ్యం అమ్మ నాన్న తమిళమ్మాయి ఈడియట్ కూడా ఒక రకమైన యూత్ఫుల్ ఇది సో స్లోగా ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ దట్ మాస్ ఇమేజ్ అండ్ దాని తర్వాత మాస్ టైటిల్ సో ఇది ఏమన్నా మీకు ఎప్పుడన్నా బర్డెన్ అనిపించిందా? ఎప్పుడు లేదు. నేను ఎందుకంటే ఇక్కడ ఒకటే నేను ఏది సీరియస్గా తీసుకోను. వచ్చిందా ఫైన్, ఇలా ఉందా రైట్, అంతే తప్ప నేను దాని మీద సీరియస్గా ఆలోచించడం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఎప్పుడు లేదు. అసలు బర్డెనా నేను తీసుకోను కూడా. అండ్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడు ఒక ఎవ్రీ 2 ఫిల్మ్స్కి థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మీది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా వరకు ఎందుకో అది మీరు అనుకున్న స్థాయికి అవలేదు. అది ఎప్పుడన్నా మీకు అరే మేబీ ఐ హ్యావ్ టు స్టిక్ టు వాట్ ఐఎమ్ గుడ్ అట్ స్టిక్ అనేది ఎప్పుడు ఉండదు. కానీ ఇప్పుడు ఆటోగ్రాఫ్ చేయటం డెఫినెట్గా ఇది ఉంటుందంట, వర్కౌట్ అవుతుందంట. ఎందుకంటే అక్కడ కొత్త అతని డైరెక్టరే హీరోగా చేసింది. బట్ నేను చేయడానికి రీజన్ ఏంటప్పట్లో సినిమా, అది సినిమా కాదు, అది జీవితం. అందుకే నచ్చింది నాకు. సో ఇంకోటి బ్యాక్ ఆఫ్ హెడ్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఒక వర్కౌట్ అయితే కొత్తగా ట్రై చేయవచ్చు అని ఒక ఫీలింగ్. బట్ అంటే ఇప్పుడు ఈడియట్ తర్వాత టప్పని ఆటోగ్రాఫ్ రంగం ఇప్పుడు ఏదైనా జరిగే కదా, ముఖ్యంగా మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదన్న ఆ రోజుకి షాక్ కూడా ఒక న్యూ బట్ ఆడలా షాక్ ఆడలా, నేనింతే ఆడలా, ఈ అబ్బాయి చాలా మంచి వాడు ఆడలా, శంభో శివశంభో ఆడలా. దే ఆర్ ఆల్ లైక్ వెరీ గుడ్ ఫిల్మ్, చాలా మంచి సినిమాలు. అవును, ఓకే ఫైన్. ఎందుకంటే ఆటోగ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు నువ్వు దేంతోనరా తప్పకుండా అన్న నాకు రావణ్కి వచ్చేసి చాలా క్లోజ్, లిటరలీ ఒక 2 బ్రదర్స్ ఈక్వేషన్ ఉంటా ఉంటుంది. బట్ నువ్వు అనుకున్న ఐడియా ఉంది కదా, అది రివీల్ చేయాల్సిన అవసరం లేదు కావద్దు. కానీ బట్ నువ్వు ఒకటి అనుకున్నావు ఇలా అయితే బాగుంటుందని, అది మాత్రం కిక్ వేస్తుంది ఐడియా మాత్రం. థ్యాంక్స్ అన్న. సరే ఓకే, అది లేటర్ పార్ట్లే, కమ్ టు ద మాస్ జాతర. సో ఎందుకంటే మీరు ఇందాక ఆటోగ్రాఫ్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు తొలి ప్రేమ ఇవన్నీ కూడా కొంచెం ఆ జోనర్, మేబీ రాంగ్ టైం కావచ్చు, ఎగ్జాక్ట్లీ రాంగ్ ఇమేజ్ కావచ్చు, ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు మీరు కరెక్ట్ ఏమంటారు టైలర్ ఫిట్ ఇమేజ్ మూవీతో వస్తున్నారు ఇన్ మాస్ జాతర. కరెక్ట్గా మామూలుగా మీ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, జనరల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అదే టైలర్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్? ప్రాపర్ ఒక కమర్షియల్ ప్యాకేజ్, ఒక ప్రాపర్ ప్లాటర్. ఇది అన్ని సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, బాను టచ్. బాను మీరు చెప్పండి ఏంటి, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. ఒకటి నేను ఎప్పుడు ఏంటి రావణ్లో మేము అందరికీ అంటే మామూలుగా ఒక డైరెక్టర్ అనే కాదు, ఏ డైరెక్టర్ కన్నా వచ్చేసి ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక ఎఫెక్షన్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఒక కథతో చూస్తే అతనికి హిట్ ఉందో లేదో చూడడు, ఏంటి ఆయనకి ఇది ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లేదో చూడరు, కథ నచ్చిందా చేసేద్దాం అబ్బాయి అంటారు. సో
మీరు వచ్చేసి మీ జర్నీ చెప్పండి నాకు రవితేజ్ గారితో. వాల్టర్ రివెరాకి వన్ ఆఫ్ ద రైటర్గా నేను చేశాను. సో అప్పుడు సార్తో పరిచయం అయింది. సో సెకండ్ డే థర్డ్ డే సార్ దగ్గర కూర్చొని వెళ్ళి అడిగాను, సార్ నా దగ్గర కథ ఉంది అంటే. నేను యాక్చువల్ 22లో చెప్పాను, అడిగితే 23 అంతా బిజీగా ఉన్నాను, 24 మిడ్ దాకా ఉన్నా, వెయిట్ చేస్తానంటే చెప్పాను అన్నారు. ఫస్ట్ అదే చెప్తారు, ఫస్ట్ అదే చెప్తారు. అబ్బాయి టైం వేస్ట్ చేసుకోవాలి. నా బలిపి ఏంటి, అంతవరకు ఉన్నారా సరే ఈరోజు ఇంకోటి చేసుకుని వస్తాను ఇంకోటి చేసుకుని అంటే ఆల్టర్నేటివ్. నేను అంతసేపు ఆల్రెడీ ఆ ఎక్స్ప్రెషన్ లోనే నేను ఆ రోజు తెలియలేదు, తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ రీకలెక్ట్ చేసుకుంటాం కదా. ఓహో నువ్వు అనుకుంది ఇదా, తనే అనుకుంటాడంటే అబ్బో అప్పుడు దాకా మన కష్టం, మనం ఉండలేము, అప్పుడు దాకా ఆగలేము అని చెప్పి ఏదో పాపం నేను మళ్ళీ యాక్చువల్ 23లో చెప్పాను, 23 జాన్లో చెప్పాను సార్ కదా. సార్ కథ చెప్పినప్పుడు ఆ డైలాగ్ వచ్చిన వర్క్ అది అంతా అవుతూ ఉంది. అది 24లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు. అంతే, ఆ టైంలో నేను మారదు. అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు అంటే ఫస్ట్ సార్తో జర్నీ, ఫస్ట్ బాబీ గారికి, కోన వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు వాల్టర్ రివెరా మూవీకి ఆయన చెప్పడం, తర్వాత సార్తో పరిచయం అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత సార్తో జర్నీ కానీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికీ నాకు సామాజిక మూవీ రిలీజ్ అవ్వలేదు. సామాజిక మూవీ హిట్ అవ్వాలి నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ హిట్ అయింది. అప్పుడు రైట్ ఎవరంటే బాను అని అప్పుడు తెలిసింది. సో అది చూసి సార్ అవ్వలే, నాకు కథ విన్నారు, నన్ను చూసారు, అప్పుడే ఇచ్చారు సార్. లేదు రమణలో నేను అదే చెప్పాను కదా, హిట్ ఫ్లాప్ కాదు, కొత్త పాత కాదు, నచ్చితే చేసేస్తారు. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు, ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రమణ్ కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు, ఎప్పుడన్నా చిరాకు పడ్డారా? చిరాకు దేనికంటే నేనే చెప్పేస్తాను. నాకేంటంటే అడిగిన దానికి సమాధానం ఇమీడియట్గా రాకపోతే చిరాకు వస్తుంది. మనోడు ఒక చిన్న అనమాట, క్వశ్చన్ వేసిన వెంటనే ఇలా గాలి చూస్తాడు ఫస్ట్, చెప్పి సాగు అంటాను నేను. అంతే తప్ప పెద్దగా ఏమి లేవు. మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్, లేకపోతే కొంచెం అలా నువ్వు అలా స్లోగా ఉంటే కుదరదు, దాని మీద మాత్రం చాలాసార్లు పడుతున్నాయి. నాకేంటంటే యాక్టివ్గా ఉండు, ఎందుకు స్లోగా ఉంటున్నావు అని. మరి ఏనే ఉంది, తన లోపల యాక్టివే, బయట అలా మెల్లిగా అలా ఉంటాడా తర్వాత తెలిసింది నాకు. నువ్వు కూడా అలాగా మార్చ్ క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసియా అంతే అయితే తప్పలేదన్న, అందుకే సినిమాకి వచ్చాను. అంతే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్, లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.